బ్యాక్ టు న్యూస్. మొత్తంగా కాశీబుగ్గులో జరిగిన ఘటనకు సంబంధించిన ఆ తొక్కిసలాట్లో 10 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రవణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? మిగిలిన అందులో గాయపడిన వారి పరిస్థితి ఏంటి? ఆడియో రావట్లేదు చూడు శ్రవణ్. చిన్న తిరుపతిగా చెప్పుకునేటటువంటి వెంకటేశ్వర దేవాలయంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ఈ రోజు 9 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన ఏర్పడింది. ప్రధానంగా ఉదయం 10 గంటల సమయంలో భారీగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తొలి ఏకాదశి నాడు పెద్ద ఎత్తున కూడా భక్తులు రావడం జరిగింది. సాధారణంగా కూడా ప్రతిరోజు ఈ 2 నుంచి 3 వేల మంది భక్తులు మాత్రమే దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఒకసారిగా కూడా నేడు 20,000 మంది భక్తులు ఒకేసారి దర్శనానికి వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో రద్దీ ఏర్పడింది. దీంతో భద్రత కోసం ఆలయ నిర్మాణం దశలో ఏర్పాటు చేసినటువంటి స్టీల్ రీలింగ్ కుప్పకూలినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం భక్తులందరూ కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడి తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ ఘటనలో 8 మంది కూడా మృత్యువాత పడ్డారు. 8 మంది మహిళలతో పాటు ఒక విద్యార్థి కూడా మృత్యువాత పడినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ మృత్యువాత పడినటువంటి వాళ్ళు ఎట్ల మండలానికి చెందినటువంటి 2, వజ్రపకొత్తూరు మండలానికి చెందినటువంటి ఒక మహిళ, మందస మండలానికి చెందినటువంటి 2 మహిళలు, నందిగం సోంపేట మండలానికి చెందినటువంటి 2 మహిళలతో పాటు కూడా పలాస మున్సిపాలిటీకి చెందినటువంటి ఒక విద్యార్థి మృతి చెందారు. దాదాపుగా కూడా ఈ ఘటనలో 8 మంది మహిళలతో పాటు ఒక బాలుడు కూడా మృతి చెందినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా కూడా ఈ ఘటన జరగడం అయితే మాత్రం దురదృష్టకరమని చెప్పాలి. ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం ఇప్పటికే స్పందించింది. సీఎం చంద్రబాబు నాయుడు కూడా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా కూడా ఈ ఘటనలో 9 మంది మృత్యువాత పడినప్పటికీ కూడా 20 మంది క్షతగాత్రులు ఉన్నారు. వారందరూ కూడా మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దీనిపైన హోమ్ మినిస్టర్ అనిత కూడా స్పందించారు, దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేశారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఘటనా స్థలానికి చేరుకుని ఘటనా స్థలాన్ని అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా పరిశీలించిన అనంతరం శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ఎస్పీ కలెక్టర్ కూడా ఘటనా స్థలానికి వచ్చి దీనిపైన విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రాథమిక విచారణ అంశాలుగా అయితే మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం కేవలం తొక్కిసలాట ఘటన కారణంగానే ఈ ఘటన జరిగినట్టుగా మాత్రం పోలీసులు నిర్ధారించారు. అయితే వచ్చినటువంటి మృతదేహాలన్నింటినీ కూడా పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పూర్తి స్థాయి విచారణ కొనసాగించిన అనంతరం అయితే మాత్రం వాటన్నిటికీ కూడా పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనపై అయితే మాత్రం కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గానే యాక్షన్ తీసుకుందని కూడా చెప్పవచ్చు. ఘటనా స్థలంలో మాత్రం భారీ భద్రతను కూడా ఏర్పాటు చేసి ఘటనపై పూర్తి విచారణ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వెంకటేశ్వర దేవాలయం అనేది ఎండోమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించింది కాదు. ఒక ప్రైవేటు వ్యక్తి ఈ దేవాలయాన్ని దాదాపు కూడా 150 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి ఆస్తులతో ఈ దేవాలయాన్ని నిర్మించినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే కనీసం వైకుంఠ ఏకాదశి నాడు భారీగా భక్తులు వస్తారని తెలిసి కూడా పోలీసు యంత్రాంగానికి కూడా సెక్యూరిటీ కోసం కూడా ఒక దరఖాస్తు కూడా చేయనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే దీని వెనకాల ఎటువంటి కుట్రకోణం ఏమైనా ఉందా అనే అంశంపై అయితే మాత్రం పోలీసులు కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లోకల్ గా ఉన్నటువంటి పోలీసు యంత్రాంగానికి ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలిసినప్పుడు కూడా లోకల్ పోలీసు యంత్రాంగం కూడా ఏ మాత్రం కూడా స్పందించినటువంటి దాఖలాలు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే లోకల్ పోలీసు యంత్రాంగం ఎందువల్ల దీనిపైన భద్రత కల్పించలేని అంశాలపై కూడా పెద్ద ఎత్తున కూడా సిబిఐ దర్యాప్తు కూడా జరగాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏది ఏమైనా కూడా ఈ విషాద ఘటనలో 9 మంది మహిళా భక్తులు ప్రాణాలు కోల్పోవడం అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఈ శ్రీకాకుళం జిల్లా వాసులే వాళ్ళందరూ కావడంతో హాస్పిటల్ ప్రాంగణం అంతా కూడా కన్నీరు మున్నీరుగా తమ యొక్క బంధువులు కల్పిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వైకుంఠ ఏకాదశి నాడు సర్వదర్శనం చేసుకుని తమ పాపాలన్నీ కూడా కరిగించుకోవడానికి వెళ్ళినటువంటి భక్తులంతా కూడా వైకుంఠానికే నేరుగా వెళ్ళినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే దీనిలో నిర్లక్ష్యం ఈ వైపు అధికారులు ఉందా లేకపోతే ఆలయం నిర్మాణం చేసినటువంటి వ్యక్తి వైఫల్యం ఉందా అనే దానిపైన మాత్రం పూర్తి స్థాయిలో కూడా సిబిఐ విచారణకి ఆదేశించాలంటూ కూడా విశ్లేషకులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఆలయం ఎవరైతే నిర్మించారో నిర్మాణకర్త కూడా బహిరంగంగానే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా కూడా ప్రతిరోజు 2,000 నుంచి 5,000 మంది భక్తులు మాత్రమే వస్తూ వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో నేడు ఒక్కసారిగా కూడా 50,000 మంది పైచిలకు భక్తులు దర్శనానికి రావడం అనేది పెద్ద ఎత్తున కూడా ప్రచారంతో కూడినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే భక్తులంతా కూడా ఈ చిన్న తిరుపతిగా చెప్తున్నటువంటి పలాసలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి వరకు చేరుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా నేరుగా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై అయితే మాత్రం
పోలీసులు కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు కూడా ఓవైపు కొనసాగించినటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం మనకి ఆ ప్రాంతంలో కనిపిస్తుందని చెప్పవచ్చు మనసా. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. రైట్, ఈ ఘటనకు మనం చూసినట్లయితే కనుక ఆల్రెడీ ఒక కమిటీని ఏర్పాటు చేయడం, వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించడం, ఇలాంటి ఘటన ప్రజెంట్ జరుగుతూనే ఇక్కడ వెనకాలైనా కుట్ర కూడా ఉందా అంటూ కూడా ఒక చిన్న క్వశ్చన్ అయితే వేసేస్తున్నారు. అంటే అటు తిప్పి ఇటు తిప్పి ఎటు చేద్దాం అనుకుంటున్నారు సార్ దీన్ని? ఏ మరణమైనా కుట్రకోణం అనేది ఒక వాడుక పదం అయిపోయింది. ఏ సంఘటన అయినా సరే, ఎలా జరిగినా సరే అదొక వాడుక పదం. రెండోది ఒక కమిటీ ఐటమ్. ఆ కమిటీ ఎలాంటి విచారణ తీసుకొని ఎలాంటి సమాచారాన్ని సేకరించి బాధ్యతలను ఎవరిని నిర్ణయిస్తుందో దట్ ఈజ్ సెకండరీ నా దృష్టిలో. ఇవాళ లోకేష్ హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఆ సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్ళారు ఆయన. దాంతోపాటు స్థానిక నాయకుడిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా బయలుదేరి అక్కడ ఆ ప్రాంతానికి చేరేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అఫ్కోర్స్ ఇద్దరు యువ నాయకులు అక్కడ జరిగినటువంటి దుర్ఘటన మీద ఫోకస్ చేస్తే మనం ఆశించినట్టుగా, జనం ఊహిస్తున్నట్టుగా కొన్ని భద్రతా నిర్ణయాలు తీసుకోవడంలో, నిర్వహణలో కొన్ని బాధ్యతలు పెంచుకోవడంలో మేబీ ఒక మంచి మార్పు వస్తుందేమోనని ఆశించేటటువంటి అవకాశం ఉన్నది. బికాజ్ లోకేష్ కొద్దిగా అప్డేట్ అయినటువంటి రాజకీయ నాయకుడు. అలాగే ఇవాళ సూచన ఇస్తే, మీడియా ఏదైనా సూచన ఇస్తే స్వీకరించేటటువంటి దశలో ఆయన చాలా దగ్గరగా ఆలోచిస్తున్నటువంటి ఒక ప్రధాన నాయకుడు కాబట్టి తీసుకునేటటువంటి నిర్ణయాలలో ఒక మార్పు కోసం ప్రయత్నించేటటువంటి దాంట్లో కొంత సూచనలు వాళ్ళు గ్రహించటం, గౌరవించటం అఫ్కోర్స్ జరిగేటటువంటి అవకాశం ఉంటుందని భావించవచ్చు. అలాగే ఒక కమిటీని వేయటం, దాంతోపాటు ప్రధాన నాయకులు అక్కడికి చేరటం, వీటన్నిటితో పాటు ఇవాళ జరిగినటువంటి సంఘటన కేవలం ఒక నష్టపరిహారంతో సరిపోతుందా అన్నటువంటి ప్రశ్న చాలామంది వేస్తున్నారు. కానీ నష్టపరిహారంతో సరిపోదు, ఈ నష్టం ఎవరు పూరించలేనిది అన్నది కూడా తెలుసు. జరిగినటువంటి దుర్ఘటనకు ప్రభుత్వ బాధ్యతే ఉన్నదా అని అంటే ప్రభుత్వ బాధ్యత ఉన్నది, అలాగే ఆలయ నిర్వాహకులది కూడా ఉన్నది. మరి ఆలయ నిర్వాహకుల యొక్క నిర్లక్ష్యానికి ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందో ఇట్ ఈజ్ అప్ టు ద గవర్నమెంట్. బట్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే మరి అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఇది జనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కేవలం ట్రాన్స్ఫర్స్ ఇచ్చేస్తే ఇది ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి బాధ్యత లేనటువంటి వ్యవహారం. ఎందుకంటే ఏది జరిగినా ట్రాన్స్ఫర్ ఈజ్ నాట్ మియర్ పనిష్మెంట్. ఏమున్నది, ఇక్కడ కాకపోతే ఇంకో చోట అదే జీతం, అదే హోదా. సో బాధ్యత లేనటువంటి వాడికి బాధ్యత తెలియజేసేటటువంటి సిస్టమ్ ఉండాలి ఇక్కడ. ఎందుకు ఈ నిర్లక్ష్యం అన్నది ఖచ్చితంగా ప్రశ్నించటమే కాదు, దిగ్భ్రాంతి చెందటమే కాదు, విచారణ వ్యక్తం చేయటమే కాదు, తీసుకోబోయే చర్యల్లో జనానికి నమ్మకం పెరగాలి. ఈ సంఘటన నిజంగా జరిగిన తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు అద్భుతమని అనిపించేటటువంటి దశలో నమ్మకం పెంచాలి. ఆ నమ్మకం పెంచేటటువంటి ప్రయత్నం జరగాలి. పద్మ, చూద్దాం. ఇవాళ లోకేష్ ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీ నాయకుడిగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో మంత్రిగా, అలాగే ప్రధాన నాయకుడిగా ఆయన ఆ సంఘటనకు ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడ పరీక్షించేటటువంటి దశలో వీ కెన్ రైజ్ సమ్ డిమాండ్స్. దాంతోపాటు కొన్ని సూచనలు కూడా ఇవ్వచ్చు. ఆ ప్రయత్నం మనం చేస్తున్నాం. అది ఆయనకు అందేటటువంటి పరిస్థితి కూడా ఉన్నది. మన ఏపీ టీం ఎవరైతే ఉన్నారో ఆయన కలిసేటటువంటి ప్రయత్నంలోనే ఉన్నారు. కాశీబుగ్గ ఆయన వెళ్ళగానే మనకు సంబంధించిన టీం మొత్తం వెళ్ళి లొకేషన్ కలిసి మనం ఇచ్చేటటువంటి సూచనలు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం జరగబోతోంది. కాబట్టి మార్పు వచ్చే అవకాశం ఉందని భావించవచ్చు. ఎగ్జాక్ట్లీ సార్, నిజంగా మీరు చెప్పినట్టుగా మార్పు వస్తే అది చాలా మంచి విషయమే. ఇప్పటికైనా మార్పు అనేది మొదటి నుంచి స్టార్ట్ చేస్తే బాగుండేది. కనీసం ఇలాంటి ప్రమాద ఘటనలు జరిగినప్పుడు కాకుండా ముందుగానే అలర్ట్ అయి ఉంటే గనక ఇలా చెప్పుకోదగ్గ పరిస్థితి అయితే వచ్చేది కాదు. 10 మంది ప్రాణాలు పోయే పరిస్థితి అయితే వచ్చేది కాదు. సో ప్రతిసారి ఘటన జరిగినప్పుడు మాత్రమే అక్కడ అధికారులు స్పందించడం, దానికి తగిన చర్యలు తీసుకుంటాం, ఇక మీద జరగకుండా చూసుకుంటామని చెప్తున్నా సరే ప్రతిసారి ఏదో ఒక సంఘటన జరగడం, గతంలో జరిగినట్టుగా సేమ్ కంటిన్యూ అవ్వడం, మళ్ళీ సేమ్ నెక్స్ట్ టైం జరగకుండా ఉండాలని చూసుకోవడం. ఇలా కాకుండా ప్రతి ఒక్కరూ ఒక ప్రభుత్వం మీద, అటు ఆలయ అధికారుల మీద, ఇటు ప్రజలను కాకుండా మనకుగా కూడా ప్రజలు కొన్ని వారిగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇప్పుడు చనిపోయిన వారిలో ఎక్కువ మంది 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళే కనిపిస్తున్నారంటే పెద్దవారి కింద లెక్క చిన్నపిల్లలు లేదంటే. సో వీరి విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి కూడా మన ప్రాణాలు మనమే రక్షించుకోవడానికి ముందు పోరాటం చేయాలి, తర్వాత మనకు సహాయం చేసే వాళ్ళు వస్తారు. కానీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే, ఇలాంటి తొక్కిసలాట్లు జరగకుండా ఉండాలంటే మనం కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఆలయానికి వెళ్ళడం తప్పు కాదు, బట్ మన దగ్గరలో ఉన్న ఆలయానికి రద్దీ తక్కువ ఉన్న ఆలయానికి వెళ్ళడం వల్ల మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఎక్కువ మంది భక్తులు ఉంటే అది ఎక్కువ ప్రతిష్ట ఉన్నట్టు లేదంటే ఎక్కువ కోరికలు నెరవేరుతాయని కాదు. అక్కడున్న పరిస్థితుల్లో లేదంటే ఆ ఏరియాలో ఎక్కువ జనం ఉండవచ్చేమో, కానీ అలాంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు కొంచెం పెద్దవారైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైనా జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి విషాద ఘటనలు అయితే మరలా జరగకుండా ఉంటాయి. అటు నిర్వాహకులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కనీసం దీని మనకు ఒక గుణపాఠంగా తీసుకుని ఇక మీద జరగకుండా అయినా సరే చర్యలు తీసుకోవాలని బీఆర్కే న్యూస్ అయితే మనస్ఫూర్తిగా ఆశిస్తుంది. అదేవిధంగా సార్ మీరు చాలా వాల్యుబుల్ పాయింట్స్ అయితే చెప్పారు ప్రతి ఒక్కరికి కూడా. అంటే అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి, అంతేకాకుండా ఒక ఇచ్చే డబ్బుతోనే వాళ్ళ ప్రాణాన్ని అయితే తిరిగి తీసుకురాలేం. సో కమిటీ వేసి విచారణ జరిపిస్తున్నారు కాబట్టి మనం ముగించబోయే ముందు ఒకే ఒక మాట మాట్లాడదాం. ఎక్కడైనా భక్తి భావంతో మనం దైవ దర్శనానికి వెళుతున్నప్పుడు పవిత్రమైనటువంటి ఆచారాలు ఉంటాయి. ఒకటి శుభ్రత, చక్కగా అభ్యంగన స్నానం చేసి పవిత్రమైనటువంటి మనసుతోటి, అలాగే ఒక సాంప్రదాయమైనటువంటి డ్రెస్ కోడ్తో వెళ్తాం. కానీ ఈ ఒత్తిడిలో చెమట, అలాగే ఈ ఒత్తిడిలో ఈ శ్వాస, ఒక దుర్గంధం, ఇంత వేల మంది వెళ్ళిన చోట పవిత్రత ఎక్కడుంటుంది? ఉంటుందా? కుదురుతుందా? మనము వెళ్ళే ప్రదేశం పవిత్రమైనదని భావించి మనమే కలుషితం చేస్తే ఎలా? ఎంతమంది వెళితే భక్తి భావాలు నెరవేరుతాయి అన్నది కాదు అన్నది మీరు చెప్పినటువంటి ప్రాథమికమైనటువంటి మాటని వాళ్ళ గ్రహించాలి, ఆచరించాలి కూడా. పొలోమంట మనం వెళ్ళిపోయి నెట్టుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, అసహనంతో దేవుడి దర్శనం అవసరమా? అది ఆలోచించండి. దేవుడి దర్శనం ఎంత పవిత్రంగా, ఎంత ప్రశాంతంగా జరగాలి. అది కాకుండా ఇదేంటి, దీన్ని ఒక ఉన్మాద పరిస్థితికి తీసుకెళ్తున్నారు భక్తిని అన్నది కూడా మనం గ్రహించాలి. ఎనీహౌ, జనం ఆశిస్తున్నట్టుగా మార్పు రావాలి. మనం కోరుకుంటున్నట్టుగా ఇవాళ ఉన్నటువంటి నాయకులు సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తూ ముగిస్తూ నమస్తే, మీ రాజేంద్ర అండ్ పద్మ. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.